పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ విషయంలో జాతీయ స్థాయిలో కూడా ఒక విధానం ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. నీతి ఆయోగ్ గవర్నర్ కౌన్సిలింగ్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ దీనిపై జాతీయ స్థాయిలో కార్యాచరణ అవసరమని అన్నారు. తాము ఏపీలో ఒక పాలసీని రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5 కంటే తక్కువగా పడిపోవడం పట్ల బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని అన్నారు. భవిష్యత్తులో ఆర్థిక మానవ వనరులు కొరత ఏర్పడకుండా ఏపీలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ రూపొందిస్తున్నామని బాబు చెప్పుకొచ్చారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ ఫోకస్ ఏమిటి, లక్ష్యాలు అనేది ఏమిటి అనేది బాబు సోదాహరణంగా వివరించారు. అభివృద్ధికి మానవ వనరులే పునాదిగా స్వర్ణాంధ్రకు 2047 విజన్ రూపకల్పన జరిగిందని చంద్రబాబు చెప్పారు. పేదరిక నిర్మూలన, నైపుణ్యం, ఉపాధి, నీటి ఇంధన భద్రత, అగ్రిటెక్, గ్లోబల్ లాజిస్టిక్స్, డీప్ టెక్ లాంటి 10 సూత్రాలను భాగం చేశామని ఆయన వివరించారు. ఇక ఈ లక్ష్యాలను చేరుకునేందుకు సాంకేతికత, పారదర్శక, డేటా డ్రివెన్ పాలన అనేది వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే ఆర్టీజీఎస్ ద్వారాకి కీ పర్ఫార్మెన్స్ ను కూడా ఇండికేటర్ల పర్యవేక్షిస్తామని కూడా అన్నారు. అదేవిధంగా వాతావరణం, పంటల స్థితిగతులు, భూగర్భ జలాల వంటి 41 రకాల సమాచారాన్ని రియల్ టైంలో కూడా విశ్లేషించి ప్రజలకు సమాచారం ఇస్తామని బాబు చెప్పారు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ద్వారా ప్రభుత్వ సేవల్ని పారదర్శకంగా ప్రజలు ఇంటి వద్దనే అందిస్తామని కూడా అంటున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో కూడా గడిచిన 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఆకర్షించాయని కూడా తెలిపారు. పెట్టుబడుల్ని ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, అదే సమయంలో అస్థిరమైన విధానాలు మేలు చేయవని బాబు అన్నారు. అత్యుత్తమ స్థాయి మౌలిక సదుపాయాలు, వేగంగా అనుమతుల జారీ లాంటి స్థితులపై వాతావరణ కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇక ఏపీలో P4 లాంటి కార్యక్రమం ద్వారా సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజల వైద్య ఆరోగ్య పరిరక్షణకు సంజీవని అనే వినూత్న కార్యక్రమం ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులను కూడా తయారు చేస్తున్నామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ లో అనుసంధించడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్య రక్షణ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. యోగా, మెడిటేషన్ లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రజల్లోకి తీసుకెళ్లే మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి పెట్టామని కూడా అన్నారు. ఇక ఏపీలో గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, కుళాయి నీరు, వంట గ్యాసు, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ, డీబీటీ లాంటి ప్రజలకు అందించాలనేదే తమ లక్ష్యమని కూడా చెప్పారు. విద్యారంగంలో ప్రాథమిక అభ్యాసం నుంచి ఉన్నత విద్య వరకు సమూలంగా సంస్కరణలు చేపట్టామని అన్నారు. గ్యారంటీడ్ ఎస్ఎల్ఎన్ కార్యక్రమంతో పాటు ఏఏ ఆధారిత ఐడిఫిటెడ్ లెర్నింగ్ కూడా వ్యవస్థలతో ఫలితాలను మెరుగుపరుస్తామని కూడా గుర్తు చేశారు. నైపుణ్యం వెబ్ పోర్టల్, పిఎం సేతు ద్వారా ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీస్ లాంటి రంగంలోకి యువతను సిద్ధం చేస్తున్నామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పాలసీ పెరాలసిస్ నుంచి గత దశాబ్దాల కాలం నుంచి భారత్ పాలసీ గ్రోత్ వైపుగా అడుగులు వేసింది అని చంద్రబాబు అన్నారు. మోదీ హయాంలో డిజిటల్ ఇండియా, జన్ధన్, ఆధార్, యూపీఐ, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు వచ్చాయని తెలిపారు. సరళీకరణ, పాలన సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లు కూడా భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని బాబు పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయాలు, అనిశ్చిత పరిస్థితులు ఉన్న భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరించిందని కూడా తెలిపారు. ప్రధాని మోడీ రూపకల్పన చేసిన వికసిత్ భారత్ 2047కు ఏపీ కూడా స్వర్ణాంధ్ర విజన్ కు అనుసంధానం చేశామని కూడా బాబు ప్రకటించారు.